న్యాయ వ్యవస్థపై మాలా చౌదరి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. పోలీసులు అవినీతిపరులంటూ మాలా చౌదరి వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. అయితే కోర్టులు కూడా అవినీతిమయమయ్యాయంటూ ఆమె కామెంట్స్ చేశారు. డబ్బు తీసుకొని మోసం చేసిన విషయాన్ని కప్పిపుచ్చేందుకు మాలా చౌదరి ప్రయత్నిస్తోంది. అయితే న్యాయం వైపు ఉన్న వ్యవస్థలకు అవినీతి మరక అంటించేందుకు యత్నిస్తోంది. 4,80,00,000 డబ్బు తీసుకొని భూమి రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో కేసు రిజిస్టర్ అయింది. ఇక సాక్ష్యాలు బలంగా ఉండటంతో మాలా చౌదరిపై క్రిమినల్ కేసును పోలీసులు నమోదు చేశారు. అయితే తనపై నమోదైన కేసును పక్కాదారి పట్టించేందుకు మాలా చౌదరి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇక దీంతో పోలీసులు న్యాయ వ్యవస్థపై ఆమె అక్కసు వెళ్లగక్కుతున్నారు. మాలా చౌదరి వ్యాఖ్యలపై సుమోటోగా కేసు నమోదు చేయాలని మేధావులు చెప్తున్నారు. ఇలాంటి వారిని వదిలేస్తే న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతుందని వ్యాఖ్యానిస్తున్నారు. రైట్, ఇక దీనిపై పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి లైవ్ లో అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి. సంజన, మనం గమనించవచ్చు, మాలా చౌదరి అనే ఒక మహిళ చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, ఈ రెండు వ్యవస్థలు లేకపోతే ఈరోజు మనం ప్రశాంతంగా జీవనం గడుపుతున్నామంటే ఎక్కడ అంటే కొన్నిసార్లు ప్రభుత్వాలు వల్ల కూడా కానీ న్యాయ వ్యవస్థ వల్ల మనకు జరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థను కించపరుస్తున్న కొంతమంది, అయితే దీంట్లో మనం మాలా చౌదరి అనే ఒక మహిళ చేసిన అభ్యంతరకర వార్తల మీద, అభ్యంతరకరమైన వ్యాఖ్యల మీద ఖచ్చితంగా ఖండించాల్సిన పరిస్థితి ఉంది. తన మీద ఉన్న కేసులను కప్పిపుచ్చేందుకు, అలాగనే న్యాయ వ్యవస్థను కించపరచడం ఎంతవరకు న్యాయం? ఒక మహిళగా మేము గౌరవిస్తాం, కానీ అదే మహిళ పోలీస్ వ్యవస్థని, అంటే నీకు న్యాయం జరగలేదని, నీకు సపోర్ట్గా మాట్లాడలేదని చెప్పేసి మీరు న్యాయ వ్యవస్థ గురించి కావచ్చు, పోలీసు వ్యవస్థ గురించి కావచ్చు మాట్లాడినది మాత్రం ఖచ్చితంగా ఖండించదగ్గ విషయమే. ఈ విషయం మీద మరోసారి ఇలాంటి వ్యక్తులు ఎవరైనా సరే తమ మీద కేసులు నమోదైనా, తమకు న్యాయం జరగకపోయినా న్యాయ వ్యవస్థలో ఆ న్యాయాలు చూసి సాక్ష్యాలను బట్టి న్యాయం చేయడం జరుగుతూ ఉంది. మీరు తప్పు చేసి దాదాపుగా 4,80,00,000 రూపాయలు డబ్బులు తీసుకొని ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయకుండా మీరు అన్యాయం చేసి దాని మీద పూర్తి ఆధారాలు దొరకడంతో సదరు న్యాయ వ్యవస్థ మీకు శిక్ష పడేలా చేసింది. దీని నేపథ్యంలో సదరు న్యాయ వ్యవస్థని కించపరిచేలా మాట్లాడటం మాత్రం సబబు కాదు. ఇదే కాకుండా పోలీసు వ్యవస్థ కూడా ఈరోజు మనం ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే, ఈరోజు మనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నామంటే ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ 24 గంటలు తమ కుటుంబాలను, తమ ఫ్యామిలీ మొత్తాన్ని మర్చిపోయి వాళ్ళు రోడ్ల మీద ఉండబట్టి వాళ్ళు చేసే ప్రయత్నం వల్లనే ప్రశాంతంగా ఉన్నాం. అయినప్పటికీ కూడా కొంతమంది చేసే వ్యాఖ్యల వల్ల, ఇలాంటి వ్యవస్థల మీద చేస్తున్న వ్యాఖ్యల వల్ల చాలామంది కూడా ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతూ ఉంది. దీంతో ఎవరైనా సరే న్యాయ వ్యవస్థ గురించి కానీ, తర్వాత పోలీసు వ్యవస్థ గురించి కానీ మాట్లాడితే ఖచ్చితంగా సుమోటో కింద కేసు నమోదు చేసి, మరొకరు ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా మరొకరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయని చెప్పేసి అన్న విషయం మీద ఖచ్చితంగా వ్యవస్థల గురించి మాట్లాడే హక్కు మనకు లేదు. కాకపోతే నీకు ఏదన్నా అన్యాయం జరిగితే నీకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడవచ్చు, కానీ నీకు అన్యాయం జరిగిందని చెప్పేసి నువ్వు అంటే సదరు మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె ఖచ్చితంగా దీంట్లో చేసిన తప్పును కప్పుచుకునేందుకు ఈ రకమైన వ్యాఖ్యలు చేసింది మాలా చౌదరి. మరి నువ్వు చేసిన తప్పులకు అక్కడ తప్పు జరిగింది కాబట్టి డబ్బులు తీసుకున్నమాట వాస్తవం కదా, ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయకుండా ఉంటా వాస్తవం కదా, నువ్వు తీసుకున్న డబ్బులు వేరే వాటికి బదలాయించిన వాస్తవం కదా. ఇన్ని వాస్తవాలను కోర్టు గుర్తించి, పోలీసు వ్యవస్థ గుర్తించింది, నీ మీద కేసు నమోదు చేసింది. అలా అని చెప్పేసి ఇష్టానురాజ్యంగా న్యాయ వ్యవస్థ గురించి కానీ, పోలీసు వ్యవస్థ గురించి కానీ మాట్లాడితే ఖచ్చితంగా ఇది శిక్షకు అర్హులవుతారు. ఇకపై ఎవరు మాట్లాడకుండా ఉండాలంటే ఇలాంటి వ్యక్తులు, అంటే ఒకవైపున మోసాలు చేస్తూ, ఒకవైపున దారుణాలకు పాల్పడుతూ, వాళ్లే మళ్ళీ పైకి పతితుల్లా మాట్లాడుతూ వ్యవస్థ గురించి, ఒక పోలీసు వ్యవస్థ గురించి కావచ్చు, న్యాయ వ్యవస్థ గురించి కావచ్చు మాట్లాడటం అనేది సబబు కాదని చెప్పేసి కూడా న్యాయ కోవిధులు తర్వాత పెద్దలు కూడా చెప్తున్న మాట. సో ఇలాంటి పరిస్థితుల్లో మాలా చౌదరి గారు ఇప్పటికైనా సరే తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించు, న్యాయ వ్యవస్థకు, పోలీసు వ్యవస్థకు క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే మాత్రం ఖచ్చితంగా దీని మీద సుమోటోగా కేసు నమోదు చేసుకుని ఆమె మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈమెకు సంబంధించి ఈ రకమైన వ్యాఖ్యలు చేయటం వల్ల చాలా దుష్పరిణామాలు ఎదురవుతాయి. చాలామంది కూడా ఎవరు
ఎవరికి అన్యాయం జరిగితే వాళ్ళు ఇదే రకంగా వ్యాఖ్యలు చేసుకుంటూ పోతే ఇది సరైన పద్ధతి కాదు, ఇలా వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు, మీరు అన్యాయం చేశారు కాబట్టే దాని మీద తీర్పు వచ్చింది అలా అని చెప్పేసి అని వ్యవస్థను తప్పట్టి వ్యవస్థ గురించి ఒక న్యాయ వ్యవస్థ గురించే ఈ రకంగా మాట్లాడటం, తర్వాత డబ్బులు కమ్ముడుపోయారని చెప్పేసి అంటాం, తర్వాత ఇది చాలా దారుణ విషయం కాబట్టి ఇప్పటికైనా సరే ఆమె క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో సుమోటోగా కేసులు నమోదు చేస్తే మరొకరు ఇలాంటి వ్యాఖ్యలు చేయరు. తాము తప్పులు చేస్తూ తాము తప్పులను కప్పుచ్చుకుంటూ ఈ రకంగా వ్యవస్థల మీద మనకు ఈరోజు ఏదైనా న్యాయం జరుగుతుంది అంటే మనం ఈరోజు ప్రశాంతంగా ఉండగలుగుతున్నామంటే ఒకవైపున పోలీస్ వ్యవస్థ, ఒకవైపున న్యాయ వ్యవస్థ, ఈ రెండు వ్యవస్థలు అనుసంధానంగా పనిచేస్తున్నాయి కాబట్టే మనం ఇలా ఉన్నాం. మీలాంటి చీటర్స్, ఎస్ మీ మీద కేసు నమోదైంది కాబట్టి చీటర్ అన్న మాట కూడా మేము ఉపయోగిస్తున్నా, ఇది కూడా కోర్టు పనిలో ఉంది కాబట్టి ఆ మాట కూడా మేము ఉపసంహరించుకుంటున్నా. కాకపోతే మీరు ఇలా ఈ రకంగా మోసాలకు పాల్పడుతూ మీరు ఈ రకంగా దోషిగా ఉంటూ 4,80,00,000కు మీరు ఒక వ్యక్తిని మోసం చేసి మీరే ఈ రకంగా న్యాయ వ్యవస్థ మీద అలాగనే పోలీస్ వ్యవస్థ మీద కామెంట్ చేయటం సరైనది కాదు. ఎప్పటికైనా సరే న్యాయ వ్యవస్థ కూడా ఇలాంటి వ్యక్తులను గుర్తించి సదరు న్యాయవాదులు ఆమె చేసిన కామెంట్ మీద కోర్టు దృష్టికి తీసుకొచ్చేసి ఖచ్చితంగా సుమోటోగా ఆమె పైన కేసులు నమోదయ్యేలా చేయాలి. తర్వాత పోలీస్ వ్యవస్థ కూడా ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ అనేది మన రక్షణ కోసం మనం ఏర్పాటు చేసుకున్న సంస్థ. మరి దాన్ని మీరు అన్యాయం చేశారు కాబట్టి మీ మీద శిక్ష పడింది, మీరు అన్యాయం చేసినా కూడా మీకు సపోర్ట్ చేయాలని చెప్పిన రూల్ లేదు కాబట్టి మీరు అన్యాయం చేశారు కాబట్టి ఇలాంటి వ్యక్తులు అంటే ఇలా వ్యవస్థల మీద ఎవరైతే కామెంట్ చేస్తున్నారో, వ్యవస్థల మీద ఎవరైతే కించపరిచేలా మాట్లాడుతున్నారో అలాంటి వాళ్ళ మీద కూడా పోలీసులు కూడా సుమోటోగా కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా మేధావులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా మాలా చౌదరి గారు ఎప్పటికైనా సరే మీరు చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోండి, లేకపోతే మాత్రం మీ మీద చర్యలకు మేధావులు సిద్ధమవుతా ఉన్నారు. పోలీసులకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, పోలీసు వ్యవస్థని న్యాయ వ్యవస్థని కించపరిచేలాగా ఎవరు మాట్లాడినా సరే వాళ్ళ మీద సుమోటోగా కేసులు నమోదు చేయాలి. అలా చేస్తేనే మరొకరు ఇలా కామెంట్ చేయకుండా ఉంటారన్నది మా మేధావులు కోరుతున్న విషయం. సో ఇప్పటికైనా సరే మాలా చౌదరి గారు చేసిన వ్యాఖ్యల పట్ల అటుపక్క న్యాయస్థానం కావచ్చు, ఇటుపక్కన పోలీస్ వ్యవస్థ కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పని కూడా రాజు న్యూస్ కోరుకుంటా ఉంది. సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.